బ్యాంకుల వద్ద నుండి ప్రజల దృష్టి మరల్చి నగదు దోచుకుంటున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నల్గొండ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో ఒక నిందితుడు, ఓ మైనర్ బాలుడిని పోలీసులు కేవలం 24 గంటల్లోనే పట్టుకున్నారు. వారి వద్ద నుండి 2,20,000 నగదు, హెచ్ఎఫ్ డీలక్స్ ద్విచక్ర వాహనం, వివో సెల్ ఫోన్, బ్యాంక్ పాస్బుక్స్, దృష్టి మరల్చేందుకు ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్గొండ డీఎస్పీ కె శివరామరెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. బ్యాంకుల వద్ద ప్రజల దృష్టి మరల్చి నగదు దోచుకుంటున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నల్గొండ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో ఒక నిందితుడు, ఒక మైనర్ బాలుడిని పోలీసులు కేవలం 24 గంటల్లోనే పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 2.2 లక్షల రూపాయలు నగదు, హెచ్ఎఫ్ డీలక్స్ ద్విచక్ర వాహనం, వివో సెల్ ఫోన్, బ్యాంక్ పాస్బుక్స్, దృష్టి మరల్చేందుకు ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్గొండ డీఎస్పీ కె శివరామరెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 19న నల్గొండ క్లాక్ టవర్ సమీపంలోని యూనియన్ బ్యాంక్ వద్ద తిప్పర్తికి చెందిన రైతు గాది లింగయ్య వరిధాన్యం అమ్మిన డబ్బులు 1.50 లక్షల రూపాయలు బ్యాంకు నుంచి డ్రా చేసి బైక్ ట్యాంక్ కవర్లో పెట్టుకున్నారు. అదే సమయంలో నిందితులు మరో బైక్ అడ్డం పెట్టి రైతు దృష్టి మరల్చి నగదు అపహరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, వాహనాల వివరాలు ఆధారంగా గాలింపులు చేపట్టారు. ఇదే ముఠ నగరికల్లోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద మరో రైతు నుంచి 1.40 లక్షలు దోచుకొని పారిపోతుండగా పోలీసులు వాహన తనిఖీలలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో మహారాష్ట్ర రాష్ట్రం సోలాపూర్కు చెందిన కేశవతేజ దొక్వాలతో పాటు ఓ మైనర్ బాలుడు నేరాలను ఒప్పుకున్నారు. మరో నిందితుడు రాహుల్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ ముఠ గత 15 రోజులుగా నల్గొండ, నక్రికల్, ఖమ్మం తదితర ప్రాంతాలలో బ్యాంకుల వద్ద అమాయకులను లక్ష్యంగా చేసుకొని దృష్టి మరల్చే పద్ధతిలో చోరీలకు పాల్గొన్నట్టు పోలీసులు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ శివరామరెడ్డి ప్రజలకు పలు సూచనలు తెలిపారు. బ్యాంకుల వద్ద అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్తే ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డైల్ 100కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. నోట్లు పడిపోయాయని చెప్పడం, బైకుకు ఆయిల్ కారుతుందని చెప్పడం, బట్టలపై పొడి చల్లడం వంటి ట్రిక్స్ ద్వారా దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేస్తారని పోలీసులు హెచ్చరించారు. ఈ కేసును 24 గంటలు ఛేదించిన డీఎస్పీ శివరామరెడ్డి, సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు సైదులు, సైదాబాబు మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అవి కవర్లో పాస్బుక్లో అవి ఉంటాయి. చేసి ఇక్కడేమో ఉంటాయినా బయట లైట్ ఫెయిల్ అయితే లైట్ రాదు కదా. ప్రెస్ నోట్ ఓకేనా సార్? ఓకే సార్, మంచి సార్. ప్రింట్అవుట్లు ఒక 25 ఇవ్వమంటారు. బ్యాంకుల వద్ద ప్రజల యొక్క దృష్టిని మరల్చి అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నటువంటి అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇటీవల మొన్న 19th రోజున నల్గొండ 1 టౌన్ పరిధిలో క్లాక్ టవర్ దగ్గర ఉన్నటువంటి యూనియన్ బ్యాంక్ వద్ద ఒక రైతు గాది లింగయ్య అనే అతను తిప్పర్తి చెందినటువంటి వ్యక్తి, అతను ధాన్యం అమ్మగా వచ్చినటువంటి డబ్బులను విత్డ్రా చేసుకొని మోటార్ సైకిల్ యొక్క డిక్కీలో పెట్టుకొని బయటికి వెళ్ళి పోతున్న క్రమంలో బయట ఉన్నటువంటి
ఈ దొంగల ముఠ అతన్ని అబ్జర్వ్ చేసి అతనికి మోటార్ సైకిల్కి అడ్డుగా ఇంకొక మోటార్ సైకిల్ పెట్టి అతనికి దిగి అతన్నే తీసుకోమనడము. అతను తీసుకునే క్రమంలో అందులో ఉన్నటువంటి సభ్యుడు ఒకరు, దొంగల ముఠా సభ్యుడు ఒకడు వెళ్ళి డిక్కీలో ఉన్న 1,50,000 రూపాయలను దొంగతనం చేయడం జరిగింది. అదేవిధంగా 21st రోజు నాడు మొన్న నకరికల్లో కూడా ఒక రైతు SBI దగ్గర నకరికల్ పట్టణంలో అదేవిధంగా 1,40,000 రూపాయలను విత్డ్రా చేసుకొని బయటికి వెళ్ళే క్రమంలో ఇదే గ్యాంగు వాళ్ళ యొక్క దృష్టిని కూడా మరల్చి 1,40,000 రూపాయలను దొంగతనం చేయడం జరిగింది. వెంటనే జిల్లా ఎస్పీ గారు నకరికల్లో జరగగానే మొన్న 21st రోజు జిల్లా పోలీసులందరినీ కూడా అలర్ట్ చేసి వెహికల్ చెకింగ్ చేయడము. ఈ సందర్భంలో నకరికల్ మన నల్గొండ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా సైదులు ఎస్ఐ సైదాబాబు ఎస్ఐ ఆధ్వర్యంలో 3 బృందాలుగా ఏర్పడి వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఈ దొంగల ముఠ వీళ్ళని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే వెంటనే చెక్ చేసుకొని అదే రోజు పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారిస్తే ఈ నేరాలను ఒప్పుకోవడము, దీనికి తోడు మన నల్గొండ 1 టౌన్ అండ్ నకరికల్తో పాటు మక్తల్, మహబూబ్నగర్ జిల్లా మక్తల్, మరికల్, అదేవిధంగా ఖమ్మం 3 టౌన్ పోలీస్ స్టేషన్ మొత్తము 5 చోట్ల ఈ దొంగతనాలు చేసినట్లు వాళ్ళు కన్ఫర్మ్ చేయడము. వీళ్ళ పేర్లు తెలుసుకుంటే A2 కేశవ తేజ దోక్వల్, వీళ్ళది వచ్చేసి సోలాపూర్ మహారాష్ట్ర స్టేట్. అదేవిధంగా ఒక మైనర్ బాలుడు ఉన్నాడు. వీళ్ళిద్దరు మనకు దొరికిరు. ఇప్పుడు ఒకతను A1 రాహుల్ అనే అతను పరారీలో ఉన్నాడు. అతను అబ్స్కాండ్ అయ్యాడు. అతన్ని త్వరలో పట్టుబడి చేస్తాం. ఈ ఇద్దరిలో మైనర్ బాలుడిని జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కేశవ తేజ దోక్వల్ ఇతను వచ్చేసి JFCM కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వీరి దగ్గర నుంచి 2,20,000 రూపాయల నగదు మరియు ఒక సెల్ ఫోను, HF డీలక్స్ మోటార్ సైకిల్ను స్వాధీనపరచుకోవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు దొంగతనానికి ఉపయోగించే వస్తువులు ఏవైతున్నాయో ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు ఇవి మోటార్ సైకిల్ యొక్క టైర్ పంక్చర్ అయినట్టు కానీ లేకపోతే వాటి బ్రేక్ డౌన్ అయినట్టు కానీ క్రియేట్ చేసి అడ్డు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా దానికి సంబంధించిన స్క్రూ డ్రైవర్లు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. దానితో పాటు మన అక్కడ ఉన్నటువంటి ఎవరైనా డబ్బులు తీసుకొని వెళ్తే వాళ్ళ దగ్గర కొన్ని ద్రవకము ఇటువంటి పౌడర్స్, ఈ పౌడర్స్ వాళ్ళపైన చడి నీ పైన చెడు పౌడర్ పడ్డది లేకపోతే చెడు ద్రావణం పడ్డదని చెప్పేసి వాళ్ళు తుడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో దొంగతనం చేసే అవకాశం ఉంది. వీళ్ళు అటువంటి అన్ని ఆర్టికల్స్ అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీనితో పాటు ఎవరైతే మన గాదలింగయ్య విక్టిమ్ ఉన్నాడో ఆ రోజు దొంగతనం చేసినటువంటి కవర్లో డబ్బులతో పాటు ఈ పాస్బుక్లు, అతనికి సంబంధించినటువంటి ID కార్డులు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిని కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మొత్తము టోటల్గా 2,20,000 మరియు ఈ ఆర్టికల్స్ అన్ని స్వాధీనపరచుకోవడము. ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా బ్యాంకుల నుంచి విత్డ్రా చేసుకున్నప్పుడు మనము డబ్బులు చేసుకొని వెళ్ళే క్రమంలో అపరిచిత వ్యక్తులు ఈ విధమైనటువంటి మన యొక్క అటెన్షన్ డైవర్షన్ అంటే మన దృష్టి మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా అనుమానితులు ఉన్నట్లయితే వెంటనే పోలీసు వారికి తెలియపరచడము, 100 డయల్ చేయడము చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఏదైనా మోటార్ సైకిల్ అడ్డు పెట్టినా కానీ లేదా బ్రేక్ డౌన్ అయినట్టు నటించినా కానీ లేదంటే